ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో వైసీపీ 130 స్థానాలు గెలుచుకుంటుంది, +/- 10 సీట్లకు అటు ఇటుగా ఉంటుందని చెప్పారు ఆయన అన్ని సీట్లు వైసీపీకి ఇస్తే అంతా నవ్వారు, ఎవరో నమ్మలేదు కూడా. కానీ అంతకు మించి 2019లో వైఎస్ జగన్ గెలుచుకున్నారు. 151 స్థానాలు గెలుచుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నమ్మలేదు. అంతలా ఏపీ ప్రజలు వైఎస్ జగన్ సీఎం కావాలనుకున్నారు. ఈసారి కూడా ఆరా మస్తాన్ గతంలో కంటే కూడా మెరుగైన శాంపిల్స్తో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని ఫలితాలను ప్రకటించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా 94 నుంచి 104 సీట్లు గెలవబోతున్నారు. వైసీపీకి ఈసారి గతం కంటే కాస్త తక్కువగా 49.4% ఓట్లు వస్తాయని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ఇక టీడీపీకి 47.5% ఓట్లతో ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనా, ఇతరులకు 3.1% ఓట్లు పోలయ్యాయి. అయితే వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ 50 స్థానాల వరకు తగ్గినా కూడా అధికారం చేపడతారని తెలిపారు ఆయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వైసీపీ చాలా స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. చాలా మంది ప్రజలు తమ భూములను కోల్పోతారనే భయం వల్ల కూటమికి ఓటేశారు. ఇన్ని స్థానాలు ఎందుకు వస్తున్నాయంటే రూరల్ ఓట్ బ్యాంక్ గంపగుత్తగా వైసీపీకి పడింది. గ్రామీణుల సంక్షేమానికి పట్టం కట్టారు. అదే రూరల్లో టీడీపీకి ఓట్లు పెరిగాయి. అన్నింటికి మించి సోషల్ ఇంజనీరింగ్ పాజిటివ్గా వైసీపీకి కలిసి వచ్చింది. రిస్క్ తీసుకుని మరీ కులాల వారీగా లెక్కలు వేసుకుని పదవులో పోస్టులు ఇవ్వడమే కాదు, నాన్ లోకల్స్ని కూడా ఆయన అభ్యర్థులుగా పెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇక పేదలు పెత్తందారులు అనే నినాదం కలిసి వచ్చింది. సమాజంలో కొంతమేర చీలిక తెచ్చి జగన్ వైపు మళ్లేందుకు కలిసి వచ్చింది. ఇక రాజకీయ ప్రభావం చూపించి శెట్టి బలిజ, గౌడ, యాదవ్ కుటుంబాలను ఆయన తన వైపుకు తిప్పుకున్నారు. అది కూడా బాగా కలిసి వచ్చింది. బీసీలను కూడా కలుపుకొని వచ్చారు. టీడీపీకి బలమైన బీసీ ఓట్ బ్యాంకుకు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా చెక్ పెట్టారని చెప్పారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బతీసింది. అంతేకాదు రాజధాని అమరావతి వద్దనందుకు గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో నష్టపోయింది. అలాగే వైజాగ్ ఉత్తరాంధ్రలో కలిసొచ్చింది. ఈ విషయంలో టీడీపీ కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో కలిసొస్తే వైజాగ్ ఉత్తరాంధ్రలో నష్టపోయిందనేది ఆరా మస్తాన్ సర్వే ఫలితం. ఈ లెక్కన అన్ని విశ్లేషించిన తర్వాత వైసీపీ 94 నుంచి 104 స్థానాలతో అంటే నెక్ టు నెక్ ఫైట్ వచ్చిన గెలుపు ఫ్యాన్దేనని ఆయన డంకా బజాయించి మరీ చెప్పారు. ఇక టీడీపీ ఈసారి గతం కంటే మరిన్ని స్థానాలు గెలుచుకుంటుంది. 71 నుంచి 81 స్థానాలు గెలుచుకొని ఈసారి కూడా అధికారానికి దూరం అవుతుందని ఆరా మస్తాన్ తెలిపారు. టీడీపీకి ప్రభుత్వ ఉద్యోగులు, అర్బన్ ఓటర్లు, రాష్ట్రంలో అభివృద్ధి కనిపించాలని కోరుకునే ఉన్నత చదువులు చదువుకున్న వారు బలంగా మద్దతు తెలిపారని వివరించారు ఆయన. పేద, దిగువ మధ్యతరగతి ఓటర్లంతా కూడా వైసీపీకి మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలదే విజయమని చెప్పారు ఆయన. ఇక జనసేన గురించి కూడా ఆసక్తికర ఫలితాలను వెల్లడించారు ఆరా మస్తాన్. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తే 14 నుంచి 16 స్థానాలను పవన్ కళ్యాణ్ పార్టీ గెలుచుకుంటుందని తెలిపారు. అంతేకాదు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఆరా మస్తాన్ సర్వేకు మంచి క్రెడిబిలిటీనే ఉంది. సరిగ్గా పోలింగ్ రోజు కూడా ఓ టీవీ ఛానల్లో కూర్చున్నారు ఆరా మస్తాన్. ఆ రోజే గట్టి పోటీ ఉంటుంది, టీడీపీకి ఎడ్జి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది, కాకపోతే పూర్తి ఓటింగ్ అయ్యాకే ఫలితాలను చెబుతానన్నారు. ఆ టైంలో చెప్పలేనన్నారు. అయితే పూర్తి ఓటింగ్ అయ్యాక తీసుకున్న శాంపిల్స్ తో వైసీపీ మరోసారి అధికారం చేపట్టబోతోంది అని ఆరా మస్తాన్ అంచనా వేశారు. మేము కష్టపడి శాంపిల్స్ తీసుకొని ఫలితాలను ప్రకటిస్తున్నాం. మరి జూన్ 4న ఫలితాలు మా అంచనాలకు దగ్గరగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆరా మస్తాన్. మరి ఆరా మస్తాన్ సర్వేపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.